తల్లిదండ్రులు శిష్యుడైన యేసును దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు చేతుల్లో ఆయనను ఎత్తుకొని దేవుడు స్తుతించుంటే నాగా ఇప్పుడు ఈ మాట అన్నిలకు బయలుపరుచుకు వెలుగుగాను మహిమగాను సిద్ధపరిచిన కాబట్టి ఇక్కడ సిద్ధపడిన మనుషులు అయితే ఎక్సర్సిస్ పొరపాటు జరిగిన తర్వాత ఆయన తెలియజేయడం ఆయన ఎదుగుతున్న సమయంలో వారు ఏసేపు మైలు వారు ఏసైనా తీసుకునేవాడు పరిశీలి మన దేవాలయాలకు వాడు తీసుకెళ్తామని చూస్తున్నారు. ఆ చిన్న పిల్లవాడిని తీసుకొని ఆ మరియా ఆ ఏసేపు వారు ఏసేపు దేవాలయానికి వారు తీసుకెళ్ళి అక్కడ దైవజనులకు ఏసైనా చేతులుగా అభివృద్ధించడం అని చూస్తున్నాం. కాబట్టి ఆ దైవజనుడు వచ్చినాడు ఎవరంటే ఎవరి నాన్న ఇప్పుడు ఈ మాటలుకున్న సమాధానం గౌరవించున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని మార్చుకున్న సమస్తము కలిగింది. అది లేకుండా ఏదియు కలగలేదు. ఆయన మాట ముఖ్యంటే మాట నెరవేర్చేది దేవుడు. ఆయన నోటి మాటతో సృష్టిని అంతకు దేవుడు కలిగించాడు. ఆయన నోటి మాట విలువైనది. ఆయన మాట సారవంతమైనది. ఆయన మాట మాత్రం చదివిస్తే చాలు ఎన్నో అద్భుతాలు జరిగింది. కాబట్టి దేవుని మాట విలువైనది. దేవుని మాట విలువైనది. ఆయన మాట మాత్రం మాకు ఒక మాట మాట్లాడితే చాలు అని అనుకునేవారు లేదా? ఆయన ఒక మాట నాతో మాట్లాడితే చాలు, ఒకసారి నన్ను చూస్తే చాలు, ఒకసారి ఆయన వస్త్రం చెంపుని తాకితే చాలు, ఒకసారి ఆయన నీరు నా మీద పడితే చాలు. కాబట్టి ఆయన నేరపడిన వారు ఏసే నేరపడిన వారు సైతం కూడా ఏమయ్యారంటే స్వస్థపడ్డారు. ఏసే నేరపడిన వారు స్వస్థపడ్డారు. ఏసే వస్త్రవచనంలో ముట్టిన వారు స్వస్థపడ్డారు. ఆయన మాటలో ఎదురు చూసిన వారు ఎంతో ఉన్నారు. కొన్ని వందల మంది, వేల లక్షల మంది ప్రజలు ఎంతో మంది ఆయన మాటలో ఎదురు చూసిన వారు, ఆయన రాకలో ఎదురు చూసిన వారు, ఆయన వస్తున్న వార్తన్నప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా పరుగులు తీసిన వారు లేదా? అనేక గ్రామాల్లో లేదా పట్టణాల్లో మరి ప్రభుత్వ ప్రాంతం వస్తున్నప్పుడు ఆ వార్త విన్నప్పుడు ప్రజలందరూ ఎంతో మంది జనసమూహం గుంపులు గుంపులుగా రాలేదా? కాబట్టి ఆయన వెళ్ళి ఆ కొండ మీద కూర్చున్నప్పుడు మరి ఆ ప్రాంత ప్రజలందరూ కలిసి వెళ్ళి ఆ కొండ మీద కూర్చున్న చోటికి వెళ్ళలేదా? పిల్లలు కొండ మీద కూర్చున్నారు. ఈ రోజుల్లో మనం మందిరంలో కూర్చోవడం కూడా చాలా కష్టమైపోతుంది. ఆ గట్టి మీద ఆ రాళ్ళలో ఆ తుప్పుల్లో మరి 3 పగళ్ళు 3 రాత్రులు వారు కొండ మీద లేదా? మరి వారికి భోజనం వసతి ఎక్కడిది? ఎవరి 3 దినముల వారు భోజనం చేశారా? చెప్పండి. 3 దినాల వాడికి మరి మంచాలు ఉన్నాయా? దుప్పట్లు ఉన్నాయా? చక్కటి మంచి ఇలాంటి మరి ప్లేస్ కొనుక్కోవడానికి ఫ్యాన్లు, లైట్లు ఎన్ని ఉన్నాయండి ఆ రోజులు? దేవుడు మనకి ఎలాంటి వసతి ఇచ్చాడు? మనకి దేవుడు మనకి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు? దేవుడు మనకి ఎలాంటి భాగ్యం ఇచ్చాడు? దేవుడు మనకి ఎలాంటి మంత్రులు ఇచ్చాడు? దేవుడు మనకి మనలో వచ్చి కూర్చొని దేవుడు మాట్లాడారు. మనుషులు చాలా కష్టమైపోతుంది జనాలు. కాబట్టి కూడా ఆ రోజుల్లో యశుప్రభు రోజుల్లో మరి అరుదు మందిరాలు దేవాలయ కాబట్టి ఆయన అనేక దినములు అనేక మాసంలో అనేక సంవత్సరం ఆయన ఆ నడిచి కార్యం నడిచి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త బోధించడం మనం చూస్తున్నాం. కాబట్టి ఆ కొండ మీద ఆ
అక్కడ ఉపవాసం ఉన్నారు. ముదిరిన వారు అన్నపానముల వారు మానుకున్నారు. కాబట్టి ముదిరిన పని అయిపోయిన తర్వాత వారిని పంపడానికి మరి ప్రభున్నారు. మరి 2,000 దినాలు 3 దినమైంది కాబట్టి 3 రోజులు బట్టి వీరికి భోజనం లేదు. కాబట్టి వీరు మరి వీరు చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చారు. మరి 3 దినాలు 3 పగలు 3 రాత్రులు 3 రోజులు అక్కడే ఉన్నారంటే వాళ్ళకి మీకు లేక గిరీడుగా తల్లుడు చెప్పండి. మీకు లేక మరి గృహాలు లేవా, కుటుంబాలు లేవా, బిడ్డలు లేరా, భార్యలు లేరా, భర్తలు లేరా, పశువులు లేవా, అంతస్తులు వాటికి ఆస్తులు లేవా, పొలాలు స్థలాలు లేవా వాళ్ళకి? మరి వాళ్ళు అన్నిటి మీద దృష్టి పెట్టి రాకుండా ఉండాలా? అన్నింటి పక్కన పెట్టేసి వచ్చేసి అభివృద్ధినాలు వాళ్ళకి సరైన వసతి లేకపోయినా కానీ ఉండటానికి స్థలం సరిగ్గా లేకపోయినా ఆ గట్ల మీద ఆ రాళ్ళు లేదని ఎలాగో ఉండగలిగినారు. ఏకదాటిగా 3 దినాలు ఏకదాటిగా విరామం లేకుండా అక్కడ కూడా జరిగింది. ఎందుకంటే ఇన్ని పట్టణస్తులు మరి ఇన్ని పట్టణస్తుల వరకు మరి 3 దినాల వారు ఊరు వెళ్ళిపోయి పర్యటన చూస్తున్నాం. ఊరు వెళ్ళి ఎడారిలోకి వెళ్ళారు వాళ్ళు. రాజు సైన్యం కూడా ఊరు ఎడారిలోకి వెళ్ళిపోయేవారు. 3 దినాలు వారు అక్కడే ఉండి వాళ్ళ పాపంలో ఒప్పుకొని వారికి వచ్చేత మరి 4 రోజులు ఉన్నారు. కాబట్టి దేవుడు ఉగ్రత ఆ కీడు వారిని రాకుండా దేవుడు ఆపేసినాడు. మరణ మార్గం రాకుండా దేవుడు ఆపేశాడు. వారి మీద వ్యాధి రాకుండా తెలుగు రాకుండా దేవుడు ఆపినాడు దేవుడు. కాబట్టి వారు దేవుడు మాకు విన్నాడు. వారు పూర్వత గెలిపినాడు. వారు ఉపవాసము ప్రకటన జరిగింది. రాజు సైన్యం కూడా శాసించాడు. గ్రామంలో ఎవరు ఉండవద్దు. ఇదే పట్టణంలో ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. ఉంటే ఇళ్ళలో పొయ్యిలో విధిస్తారు, వంటలు చేసుకుంటారు. కాబట్టి భోజనంలో తింటారు. కాబట్టి 3 దినాలు ఎవరు పెళ్లిలో ఉండకూడదు, పొయ్యి వెలిగించకూడదు, భోజనములు చేయకూడదు. కాబట్టి ఊళ్ళోకి ఏర్పడి ఇక్కడ ఉంది కానీ రాజు అందరూ ఊళ్ళోకి వెళ్ళిపోయి కొనిపడి కట్టుకుని పూడి చేసుకుని ఉపవాసం ఉండి రొమ్ము కొట్టుకునే వాళ్ళు పాపం ఒప్పుకొని పశ్చాత్తపడేవారు శ్రేష్టమైన మారుస్మరణ వల్ల ఆ పట్టణం మీదకి ఆ ప్రజలకు రాబోతున్న ఉగ్రత నుండి దేవుడు చూసి దేవుడు జాలి కలిగి ప్రేమ కలిగి దేవుడు క్షమించి వారి మీద రాబోతున్న శాపం మరణము దేవుడు తప్పించి వారి జీవితంలో దేవుడు ఆనందం దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. పట్టణం వారు దేవుని విశ్వాసం నుంచి ఉపవాస దినంలో తాటించి గనులేమి అల్పులేమి అందరూ గొంతు పట్ల దక్కుతారు. తన సింహాసనం నుంచి దిగి రాజవస్త్రం తీసివేసి గుడిలో కూర్చోలేదు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం. ఇన్ని పట్టణాలకు దేవుడు ఇచ్చిన అవకాశం ఇన్ని సద్వినియోగం చేస్తున్నారు. దుర్వినియోగం మాత్రము చేస్తలేదు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే మనం మీరు తప్పకుండా మేలు పొందుతాం. దేవుడి సమయము దేవుడి దినాలు కొద్ది దినాలు ఈ సంవత్సరంలో మరి కొద్ది దినాలు మరి కొన్ని మన ముందు దేవుడు అందుకే మనం ప్రేమించి దేవుడు మనకి 3 దినాలు ప్రత్యేక ఉపవాసం దేవుడు మనకి ఇచ్చినాడు. 28, 30 తారీఖులు 3 దినాలు ఉపవాసం దేవుడు మనకి ఇచ్చినాడు. స్థానిక సంఘస్థులు అందరూ పొరి గ్రామం సంఘస్థులు విశ్వాసులు కూడా అందరూ కొడుకొని మరి ప్రత్యేకంగా మందిరంలో ఓన్లీ ప్రార్థన చేసుకోవడం భాగ్యం కదా. అందరూ తిరిగి మారు మనసు పొందాలి. కాబట్టి 3 దినాలు పండుగ ఉన్నవారందరూ కూడా ఇష్టతో పాటు ఉన్న వారందరూ కూడా చక్కగా వారు విడుదల పొందారండి. 3 దినాల అనంతరము చక్కగా వారికి భోజనం వసతి సమకూర్చు జరిగింది. యేసు కూడా తీసుకొచ్చి భోజనం పెట్టారా? ఎవరి ప్రభువున్నారు 3 దినాల నుండి ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి ఈ సమయంలో భోజనం పెట్టుకుని పంపిస్తే మార్గంలో మోచులు పడిపోతారు. కాబట్టి మరి మీకు భోజనం పెట్టాలి అన్నప్పుడు మీ దగ్గర ఉండగా అని గమనప్పుడు ఏమండి అక్కడ వచ్చిన చిన్న కుర్రవాడు తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు చెప్పండి? ఇద్దరే చెప్తున్నారు, అందరూ చెప్పట్లా. ఆ కొడలు ఏం తీసుకొచ్చాడండి? ఆ కొడలు
వస్తుడు వారి తల్లి గారు అయ్యా నువ్వు యవనస్తుడి గారు చిన్నవాడు ఉన్నావు కాబట్టి కూడా వెళ్తున్నావు కాబట్టి ఆహారము అక్కడ తిను అని ఆ తల్లి ఆ కుమారుడు కట్టిస్తే ఆ కుమారుడు తీసుకొని వచ్చి అతడు రహస్యం వెళ్ళిపోయి తిన్నాడా? ఎవరికి తెలియలేదు. కాబట్టి ఆ 3 రోజులు అతనికి వచ్చిన ఆహారంలో చూడలేదు, అసలు వాటిని గుర్తులేదు. కాబట్టి మనమైతే ఉన్నారంటే మందిరంలో తీయగా ఇవ్వనుందా భోజనం ఉందా అని అంటూ ఉంటున్నాం కదండి. కాబట్టి ఎప్పుడు తినాలి మాత్రం వారు ఆ ఏమి వాటి గురించి వారు ఆలోచించలేదు. వారు ఎంతవరకు దేవుని మాటల మీద వారు దృష్టి పెట్టారు. హృదయం పూర్తిగా దేవుని వాక్యించడం హృదయం నింపుకున్నారండి. దేవుని మాటలు వారు నింపబడ్డారండి. కాబట్టి కూడా ఆ చిన్నవాటికి వచ్చిన ఆ కొంచెము కూడా ఆ యొక్క ఎన్ని 5 రొట్టెలు 2 చేపలు కూడా అవి శిష్యుడిస్తే ఏసయ్య చేతులు పెట్టినప్పుడు నిజంగా ఏసయ్య తండ్రికి అర్పించినప్పుడు శిష్యుడు ఇవి ఎలా జరిగి ఇవి ఎలా జరిగిపోతున్నప్పుడు ప్రభు చేతులు పెట్టినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించగలిగిన దేవుడిని ఆశీర్వదించాలని దేవుడు చేద్దామన్నాడు. కానీ నువ్వు దేవుడి చేతుల్లో రావట్లేదు. నువ్వు దేవుడి చేతుల్లో దేవుడి చేతులు పెట్టుకోవాలి. ఈ బిడ్డలను దేవుడి చేతులు పెట్టినప్పుడు నేను నీ కుటుంబాన్ని బిడ్డల దేవుడు తప్పకుండా అత్యధికంగా దేవుడు ఏం చేస్తాడుగా ఆశీర్వదించే దేవుడు. ముందు నువ్వు రావాలి, ముందు నువ్వు వచ్చి దేవుడి చేతిలో నువ్వు పెట్టాలి అనే కదా. అవును, ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉన్నారంట. స్త్రీలు పిల్లలు కాక పురుషులు ఎంతమంది వచ్చారు? 5,000 మంది పురుషులు ఉన్నారు. ఆ గొప్ప సమూహమును చూసి వారిని కలిసినప్పుడు వారిని రోగులైన వారిని స్వస్థపరిచిన ఈ అరణ్య ప్రదేశం ఇప్పుడే వారిని పంపేమని చెప్పాను. వారు వెళ్ళనవసరం లేదు. వారు ఇక్కడే ఉంటారు. వారు ఈ రాత్రి ఇక్కడే గడుపుతారు. పొద్దున్న నిరాకడే ఉంటారు వారు. కాబట్టి వారికి భోజనం పెడితే వారు ఉదయకాలం వేసి వారు ప్రాంతానికి వెళ్తారు. కాబట్టి కూడా ఆ మాటినప్పుడు చిన్నవాడు ముందుకు వచ్చాడు. ఆ చిన్నవాడు చేపలు ఇచ్చి ప్రభు చూసి పెట్టినప్పుడు ప్రభు వాడిని ఆశీర్వదించాడు. కాబట్టి ఇంచుమించు మరి 20,000 మంది 40,000 మంది తిన్నట్టు చూస్తున్నాం. పిల్లలు కాక 5,000 మంది పురుషులు వచ్చారు చెప్పడానికి. పురుషులు 5,000 మంది వచ్చారు, స్త్రీలు మంది వస్తారు. ఇక్కడ పురుషులు 10 మంది ఉన్నారు, స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు ఉన్నారండి. కాబట్టి ఆలోచించండి. అక్కడ సమయం మరి చాలా విలువైంది. ఆలోచించండి. కాబట్టి అద్భుతముగా ప్రభు వారి అందరికీ భోజనము దేవుడు పెట్టాడు. ఇక్కడ దేవుడు వాక్యం రాయబడి మాట్లాడంటే చూడండి ఇక్కడ కాబట్టి అందుకని కూడా ఆ విషయమైన జరిగిస్తారు. పల్లెటూరు శిష్యమైన దేశం దేవులను తీసుకుని వచ్చినప్పుడు అతని చేతుల్లో ఆయనను వేసుకొని దేవుని స్తుతించి ఉంటాను. నాగాన ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానం దాసుని చూస్తున్నావు. సమాధానంతో పోయి ఎవరి మీద తగలు పెట్టుకోవడము కానీ గొడవలు పెట్టుకోవడము కానీ ఎక్కడైనా నువ్వు ప్రవర్తించకూడదు. ప్రతి వారితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తితో నువ్వు సమాధానం పడాలి. విరోధంలో ఉన్నారా నీకు వారి దగ్గరికి భూములైనను ఇంద్రులైనను కలిగిన వారందరూ అపోస్తుల దేవుని సేవకుల ప్రతి వారానికి వారు అక్కడి వారు మంచుకుంటారు. వారు ఎవరికి కొదవలేదు. నువ్వు నిన్ను మనసు కలమంటే నీకు కొదవదు. నువ్వు సమర్పణ కలమంటే నీకు కొదవదు. నువ్వు త్యాగమైన మనసు కలిగి ఉండాలి. నువ్వు త్యాగమైన మనసు నీకుంటే త్యాగం చేసే మనసు నీకు ఉండాలి. నువ్వు ఏ మనసు ఉండాలి? త్యాగం చేసే మనసు ఉండాలి. నేను సమర్పించుకోవాలి.
సమర్పణను నిర్ణయించుకోవాలి. అందరూ కలిసి నిర్ణయించుకుని ముందుకు వచ్చారంట. చూద్దాం నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా 10వ అధ్యాయం చూద్దాం. చూడండి వారందరూ ఎలాగ వారు ముందుకు వచ్చారు చూద్దాం. నెహెమ్యా 10వ అధ్యాయం. మేము ఒప్పుకున్న చెప్పుడు దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని రాసుకున్నామేమో కాబట్టి ఎలాంటి సమర్పణ ఇక్కడ చూడండి. నెహెమ్యా 10వ అధ్యాయం ప్రారంభిస్తే మేము ఒప్పుకొని చెప్పుడు దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని రాసుకున్నాము. మా ప్రధానాలను, లేవీయులను, యాజకులను అది ముద్రలు వచ్చింది కాబట్టి ఇలాంటి ఆ యొక్క స్థిరమైన నిబంధన చేస్తున్నారు. సంఘంలో విశ్వాసాలు దేవుడు దగ్గర స్థిరమైన నిబంధన చేస్తున్నారండి. నిత్య నిబంధన, స్థిరమైన నిబంధన, బలమైన నిబంధన. మరణము తప్ప నిన్ను నన్ను వేరుపరిచిలో ఏదైనా లేదు. కాబట్టి ఇప్పుడు మరణము తప్ప వేరొకరిని నిలవకుండా ఏదైనా లేదండి. ఎంత సమర్పణ, ఎంత సమర్పణ అండి. ఎంత నిబంధన వాళ్ళు నిత్య నిబంధన వాళ్ళు చేస్తున్నారండి. నిత్య నిబంధనతో ముందుకు వచ్చారంటండి. చూడండి ఎంత ముందుకు వచ్చారంటే 32వ వచనం వచ్చేద్దాం. 32వ వచనం కాదు, మన దేవుని మందిరము సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము పొలము వెండిలో 3వ వంతు ఇస్తామని నిబంధన చేసుకుంటుంది. సౌరపడిన ప్రతి విషయంలో నిత్య నైవేద్యం విషయంలో, నిత్యం అర్పించు దానముల విషయంలో, విషాదన విషయంలో, అమావాస్య విషయంలో, నియమించబడిన పండుగల విషయంలో, ప్రతిష్ఠితమైన వస్తువుల విషయంలో, సాయాలకు ఆయుష్ను కలుగుతుంది. మన దేవుని మందిరం పని అంతటి విషయంలో నాకు నిర్ణయించుకుంటుంది. చూడండి ఏంటి ఇంట్లో మీరు నిర్ణయించుకుని ముందుకు వెళ్ళారంట. మనకి రారండి ఎక్కడ ఉన్నావు నువ్వు? మనం ఎందుకు వెళ్ళావు? ఏం చేస్తున్నాడు పిల్లగాడు? చూడండి ఇక్కడ ఇలాంటి నిబంధనలు లేదు ముందుకు వచ్చారు కదండి. ఒక్కడు చూస్తే మరియు మన దేవుని మందిరం సేవ నిమిత్తము మరియు ఎవరి దగ్గర మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము వెండిలోను బంగారంలో కూడా ఒక గుణం అంటే ఆ గుణంలో 300 దేవునికి ఇచ్చేస్తాను. ఒక వంతు రాదు ఎన్నుకలు ఉంది. ఒక తులం బంగారం దగ్గర ఉంటే ఆ తులం బంగారం నువ్వు కనిపిస్తావంట. 3 వంతులు ఇంకేముంటుంది నీ దగ్గర? 3 వంతులు చెప్పి ఇంకేమని చెప్పండి. నిర్ణయించుకున్నామేమో మంచి నిర్ణయం వద్దావా? నువ్వు ఈ సంవత్సరాల దినాలకు వచ్చి నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటావా? మంచి సమర్పణం తీసుకుంటావా? చూడండి చూడండి ఎన్నింటికండి సవరింపబడిన ఆరోగ్య విషయంలోను, నిత్య నైవేద్య విషయంలో, నిత్యం నైవేద్యం విషయంలోను, కొంతమంది విరాటంలో నిత్యం వారు ఏం పెట్టుకుంటారు? నైవేద్యం పెడుతుంటారు. ఉన్నా కదా ఎక్కడే ఉండండి కదా, ఆడికి పోకండి. నిత్యము వారు ఏం చేస్తుంటారు? విరాటంలో ఏం చేస్తుంటారు? నిత్యము ఏం చేస్తారు చెప్పు? అదే చెప్పాలి. తెలుసా మీకు చదివి ఉందా? పెడుతున్నారా? అర్పించు దాన బల విషయంలో శివరాత్రి బలపరిచి బలపరచండి, చేయనివ్వండి. మీ సహాయం సహాయపడవచ్చు. మీకు నిబంధనలో బిడ్డలకు సరైనగా సంక్షేమ ప్రవేశానికి అమలు చేయవచ్చు. ఈ మనం ఫలితం
నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్.